హాయ్ అండి. ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కటింగ్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి వీడియో మొత్తం అయితే చూడండి. నేనైతే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని నేను చూపించిన విధంగా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ వేసి వేసుకోవాలి. ఫస్ట్ అయితే కింద వైపు మనకి లూజ్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. బ్లౌజ్ని పెట్టి అదైతే చూపిస్తున్నాను నేను ఇప్పుడు. పైనుంచి కిందికి మనకి ఎంత పొడవు కావాలో పొడవు అందులో పెట్టుకోవాలి. ఇంకా కింద అయితే నడుము పొడవు కూడా పెట్టుకోండి. ఇలా మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టుకి పోతుంది అది. లూజ్ కూడా అలానే 1 ఇంచ్ అయితే పెంచుకోవాలి. మనకు నెక్ లూజ్ కోసం అయితే ఒక 2.5 ఇంచీలు భుజం నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకా భుజం పొడవేమో మన బ్లౌజ్లో ఎంత ఉందో అంతకంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాదైతే 2.5 ఉంది, అందుకనే 3 అయితే పెట్టాను. ఇంకా మనకి హ్యాండ్ లూజ్ ఏమో ఇలా నేను చూపించిన విధంగా ఎలాగైనా పెట్టుకోవచ్చు, లేదంటే టేప్తో ఇలాగా ఒక 6 ఇంచులు అయితే పెట్టుకోండి. అందరికి ఎవరికైనా సరే 6 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా లైన్ అయితే ఇలాగ వేసుకోవాలి. చంక దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే రౌండ్ షేప్లో మనకి హ్యాండ్ అనేది గీసుకోవాలి. మనకు నెక్ డిజైన్ కూడా ఏ షేప్ కావాలంటే అలా గీసుకోవాలి. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, రౌండ్ కావాలంటే రౌండ్. నేనైతే రౌండ్ నెక్కే కట్ చేస్తున్నా. ఇలాగ రౌండ్గా అయితే మనం నెక్ అయితే గీసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే బ్లౌజ్ని ఇలా కట్ చేసుకోవాలి. రౌండ్గా మొత్తం బ్లౌజ్ మనం ఎలాగ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిందేమో బ్యాక్ పార్ట్. ఎలా కట్ చేసుకోవాలో అర్థమైంది కదా. చాలా ఈజీగా పొడవు అండ్ లూజ్ చూసుకొని ఇలా షేప్ అయితే గీసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా క్రాస్గా అయితే బట్ట వేసుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్నే దీనిపైన ఇలా వేసుకొని మొత్తం షేప్ అయితే గీసుకోవాలి. కింద వైపు అయితే ఒక 2 ఇంచెస్ అలాగా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి గీసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా గీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ పొడవు చూసుకొని మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇలా టేప్తో తీసుకుంటే అది ఎంత ఉందో మనకు నెక్ పొడవు దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించి తీసుకోవాలి. మనం కుట్టే వరకు అయితే అంత వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా బ్లౌజ్ పెట్టి కూడా తీసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ నెక్ అయితే పెట్టుకొని అది ఎంత ఉందో దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి అయితే కిందికి 4 హుక్స్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు అయితే ఇలాగ మార్క్ చేసుకోండి. మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇలా అయితే ఎంత పెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఆ ఫ్రంట్ నెక్ పొడవేమో ఇలా నేను చూపించిన విధంగా అయితే మార్క్ చేసుకోండి ఒక 1/2 ఇంచ్ కిందకి. ఇంకా నెక్స్ట్ ఏమో మనకు చంకల వైపు అయితే ఇలాగా మనకు క్రాస్ పెట్టి ఉంటుంది కదా, అంతవరకు ఎంత పొడవు ఉందో అయితే అంత తీసుకుంటే ఇలా మనకు సరిపోతుంది. నేను చూపించిన విధంగా అయితే ఇలాగ షేప్ అయితే తీసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్ అయితే ఇలా చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే ఇలా షేప్ తీసుకున్నాక మనం మార్క్ చేసుకున్న విధంగా దీన్ని కూడా కట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇలా న్యూస్ పేపర్లు అయినా లేదంటే ఏమైనా పాత క్లాత్ పైన ఇలా గీసుకొని కట్ చేస్తుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అలా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం బ్లౌజులు అయితే బయట కుట్టించాలంటే చాలా కాస్ట్ అయితే ఉన్నాయి కదా. ఇలా ఇంట్లోనే ఈజీగా అయితే నేర్చుకొని ఫస్ట్ కొంచెం ట్రైల్ వేస్తుంటే ఆటోమేటిక్గా నీట్గా కుట్టడం అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే కటింగ్ ఇలా నేర్చుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనం గీసుకున్న విధంగా అయితే ఇలాగ కట్ చేసుకోవాలి. ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా అయితే వస్తుంది. దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏమో హ్యాండ్స్ అది కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ ఉంది కదా, అదైతే 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి. ఇంకా దాన్ని ఏమో కొంచెం కట్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా అయితే. మన హ్యాండ్ ఏమో 4 ఫోల్డింగ్స్ రావాలి, ఎందుకంటే 2 హ్యాండ్స్ కాబట్టి. మన బ్లౌజ్లో హ్యాండ్ అయితే ఇలాగా పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసి షేప్ అయితే గీసుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా ఇలాగ చాలా ఈజీగా హ్యాండ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా హ్యాండ్ షేప్ ఏమి ఇలా తీసుకున్నాక మనం గీసుకున్న ప్రకారం దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగ సెంటర్కి ఒక మార్క్ కట్ చేసుకోండి. సైడ్ కూడా ఇలాగ క్రాస్ ఉంటే దాన్ని అయితే తీసేయండి.
హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా మనకి షేప్ బెల్ట్ ఉంది కదా అది తీసుకోవాలి. దానికోసమని మిగిలిన క్లాత్లో ఇలాగైతే స్ట్రైట్గా ఒకటి కట్ చేసుకోండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. షేప్ బెల్ట్ కోసమని మనకి బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే కిందికి, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. అదేమో కుట్టికి మనకు పోతుంది. ఇలాగ షేప్ అయితే తీసుకోండి. ఇలా షేప్ గీసుకున్నాక దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా మనం కట్ చేసుకుంటే అది షేప్ బెల్ట్కి సరిపోతుంది. బ్లౌజ్ కట్ చేసుకోగా మిగిలిన పీసులు కూడా ఉంచుకోండి. ఎందుకంటే మనకి నెక్ పట్టీలు అవి వేసుకోవడానికి యూజ్ అవుతాయి. మనం కట్ చేసుకున్న బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు అయితే ఇదిగోండి ఇలా వచ్చాయి. మనం ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇంకా చీరలో బ్లౌజ్ వస్తుంది కదా అది కూడా కట్ చేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసి ఇలాగ 2 మడతలుగా అయితే వేసుకోవాలి. నా బ్లౌజ్కి ఏమో వర్క్ వచ్చింది. ఆ వర్క్ని చూసుకొని మనము అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్లౌజ్ పీసులు అయితే వేసుకోవాలి. నాకైతే ప్లెయిన్గా ఏ బ్లౌజ్ వస్తే మనకు నచ్చినట్టు వేసుకోవాలి. కానీ ఇలాగ వర్క్ వచ్చినప్పుడు మాత్రం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నా బ్యాక్ పార్ట్కి ఏమో హ్యాండ్ 2 ఒకే దగ్గర వచ్చాయి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా అక్కడ పీస్ సరిపోదు కదా, అదైతే నేను వేరేగా క్లాత్ అయితే అక్కడ అటాచ్మెంట్ చేస్తాను. హ్యాండ్ అయితే కరెక్ట్గా పెట్టుకొని దానికి సరిపోయినంత క్లాత్ పెట్టి అయితే ఇలాగ వేసాను. మొత్తం మనం ఇలాగ ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మనం కట్ చేసుకున్న పీసులన్నీ ఇలాగా బ్లౌజ్ పీస్కి అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక మనం మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. పీస్ అయితే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి సారీ జారుతుంది కదా, మనకి పీస్ అటు ఇటు అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుగా కట్ చేసుకోండి. లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సారీలో పీస్ ఏమో ఇలాగ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, మనం కుట్టినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకోవచ్చు. మనకి శారీ పీస్ అటు ఇటు అవుతుంది కదా, ఒకవేళ చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి కొత్తగా కట్ చేసుకునే వాళ్ళు. ఎందుకంటే శారీ పీసు మనకి ఒకవైపు జరిగిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, చూసుకొని ఇలా హ్యాండ్ అయితే ఒకవైపు పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి శారీ అటు ఇటు కదలకుండా ఉంటుంది. మనకి ఇలా వర్క్ వచ్చిన బ్లౌజులైనా బార్డర్స్ వస్తాయి కదా, అవి కూడా చూసుకొని మనకు ఎటువైపు ఏ వస్తాయో చూసుకొని అయితే పీస్ వేసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ ఉల్టా అయిపోతే చూడటానికి బాగోదు కదా. కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనం కట్ చేసుకున్న పీసులన్నీ మంచిగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నా. స్టిచ్చింగ్ వీడియో అయితే ఫుల్గా ఏం పెట్టలేదండి, ప్రస్తుతానికైతే కటింగ్ వీడియో ఒకటే పెట్టాను. నేను స్టిచ్చింగ్ చేసుకున్న వీడియో తర్వాత వీడియోలు అయితే పెడతాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ అది కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైనింగ్ పీస్ బాగానే ఉంటుంది కానీ చీరలోది కొంచెం జారుతున్నట్లు ఉంటుంది కదా, కరెక్ట్గా పిన్నీసులు ఏవైనా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. నా బ్లౌజ్ అయితే కంప్లీట్గా కుట్టేశాను. చూడండి ఎలా వచ్చిందో. నా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.